అంబరధరం విష్ణుం శశివర్ణం నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననమహర్నిశం అనేకదం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమో ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ రాధాయే నమః. మొన్న అంటే నిన్న కదా, నిన్న మనం 91 దాకా చెప్పుకున్నట్లా ఉన్నావా లేదా? శర్వరీకర చెప్పుకున్నాం కదా, అది చెప్పుకున్నాం. శిశిర శర్వరీకర ఇవన్నీ మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకా 98 దాకా కదా, ఉత్తారణ చెప్పాలి. ఓం నమో ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీర రక్షణ సంతో జీవన పర్యవస్థిత. ఇక్కడ ఉత్తారణ అంటే ఏమిటి? మనల్ని తరింపజేసేవాడు. ఈ భక్తులని సంసార సాగరం నుంచి తరింపజేసేవాడు, ఉద్ధరించేవాడు, అతడు ఉత్తారణ. దుష్కృతి మనం చేసేటటువంటి దుష్కృతుల వల్ల నుంచి వచ్చేటటువంటి పాపాలు ఉన్నాయే, వీటిని హరించేవాడు, మనల్ని ఈ పాపాత్మలని నశింపజేసేవాడు, మనల్ని మళ్ళీ ఉద్ధరించేవాడు. పుణ్య ఎవరైతే తనని స్మరిస్తారో ఆరాధిస్తారో వాళ్ళకి అతను పుణ్యప్రదుడు, అందువల్ల ఆయన పుణ్యుడు అయ్యాడు. ఇంకా శృతి స్మృతి అంటే వేదవాక్కులు అన్నమాట. వాటి చోట ఎప్పుడూ కూడా పుణ్యాన్ని అంటే ధర్మాన్ని ప్రబోధించేవాడు పుణ్య. దుస్వప్నం నాశన పీడకలలు అట్లాంటివి చెడ్డ స్వప్నాలు వస్తాయే అవి రానియకుండా మనల్ని కాపాడేవాడు. దానివల్ల అది కీడు సూచిస్తుంటాయి, అప్పుడప్పుడు అవి తొలగించేవాడు అన్నమాట. వీరహ అంటే మనకి ఈ వీరహ అంటే వీరుడు అంటే దుష్టులైనటువంటి వీరులని సంహరించేవాడని ఒకటి, మనకి ముక్తి ప్రదానం చేస్తాడు. కాబట్టి ఈ జీవులని నానా జన్మలు ఎత్తేటటువంటి దుర్గతి నుంచి మనల్ని కాపాడతాడు. రక్షణ రక్షించేవాడు. ఆయన ఎప్పుడు రక్షిస్తాడు? ఆయన సత్వగుణ ప్రధానుడు కదా, కాబట్టి ఆయన సృష్టి స్థితి లయంలో స్థితి పాలించే సమయంలో అతను మనల్ని రక్షిస్తాడు. సంతః అంటే సజ్జనుల స్వరూపంలో ఉన్నాడు. సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తులసీదాస్ అని చెప్తున్నామే. సంతః అంటే సజ్జనులు, జ్ఞానులు, మహాజ్ఞానులు ఎవరైతే సన్మార్గవర్తులో వాళ్ళని సజ్జనులు సంతః అంటారు. ఈ భగవంతుడు కూడా వాళ్ళ రూపంలో వాళ్ళు ఆవిర్భవిస్తాడు. ఆయన ఆవిర్భవించి ఆధ్యాత్మిక చింతనని మనకి ప్రబోధిస్తాడు. ఇప్పుడు శంకర భగవత్పాదులుగా జన్మించిన వాడు పరమాత్ముడే. అది ఆయన అలా సంతులాగా జన్మించి మనకి ఆ జ్ఞాన మార్గాన్ని ప్రబోధించాడు. అలాంటి వాడిని, అందువల్ల ఆయన సంతః అయ్యాడు. జీవన మనల్ని జీవింపజేసేవాడు. సర్వజీవుల్ని అందరినీ ప్రాణ రూపంలో జీవింపజేసేవాడు జీవన. పర్యవస్థిత ఈ మొత్తం జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు అన్నమాట. అంటే విశ్వవ్యాపకుడైనటువంటి విష్ణుమూర్తి లాంటివాడు ఏమిటి? అసలు విష్ణుమూర్తే అయినా. అనంత రూపో అనంత శ్రీ జితమన్యు భయాపహ చతురశ్రో గభీరాత్మ విదిశో వ్యాదిశో దిశ. ఇక్కడ అనంత రూపం, అన్ని రూపాల్లోనూ ఉన్నాడు కదా ఆయన. ఏ రూపంలో లేడు
అనంతమైనటువంటి రూపాల్లో ఆయన ఉన్నాడు. అనేక అంటే మన మానవ రూపాలనే కాదు ఇక్కడ రూపాలు, అన్ని రూపాలు కూడా గ్రహాల రూపాలు, మిగిలినవి నక్షత్రాలు అన్నీ కూడా తనే అయ్యి ఉన్నవాడు. అనంత రూపాలతో విశ్వమంతా నిండి ఉన్నవాడు ఆయన. అనంత శ్రీ, అపరిమితమైనటువంటి. అనంత అంటే చాలా ఎక్కువైనది కదా, అంటే దానికి అంతం లేనిది, అంటే లిమిట్ లేనది, పరిమితి లేనటువంటిది. అలాంటి అపరిమితమైనటువంటి శ్రీని కలిగినవాడు. శ్రీ అంటే ధనం అనే కాదు, శక్తి, పరా అనేసేటువంటి శక్తి. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇలా చెప్పాడు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. అంటే ఈ పరాశక్తి ఆయన యొక్క రూపమే అని చెప్తున్నాడు. ఆయన యొక్క పరా అనేటువంటి శక్తి వివిధమైనది, రకరకాలుగా మనకి కనబడుతున్నది, వినపడుతున్నది. శ్రూయతే అంటే వినపడుతున్నది. జితమన్యు అంటే క్రోధాన్ని, కోపాన్ని, ఆ క్రోధాన్ని జయించిన వాడు జిత. భయాపహ అంటే జీవుల యొక్క భయాన్ని తొలగించేవాడు. భయాపహ, ఏం భయం ఉంటుంది జీవులకి సంసార భయం ఉంటుంది. ఆ సంసార భయాన్ని తొలగించేవాడు. చతురశ్రహ అనే అర్థం ఏంటంటే, దానికి అర్థం సముచితమైనటువంటి నడవడిక, వర్తనం కలిగి ఉన్నవాడు అన్నమాట. సముచితమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిని చతురశ్ర అంటారు. అలాంటి చతురశ్ర వర్తనం ఉన్న వాళ్ళని ఆ జీవులకి వాళ్ళ కర్మలకి తగినట్లుగా ఫలాన్ని అందజేస్తాడు ఆయన. గభీరాత్మ, గంభీరమన్నా ఒకటే అని చెప్పాను కదా. లోతైనటువంటి ఆ తత్వం, ఆయన యొక్క తత్వం మనకి కొడుకుడు పడదు, మనకి తెలియదు. ఆత్మస్వరూపం, ఆయన యొక్క ఆత్మస్వరూపం అది చాలా గభీరం, అంటే చాలా లోతు, గాఢం, మనకి అందదు. విదిశ అంటే వివిధమైనటువంటి కర్మ ఫలాల్ని వచ్చేవాడు ఆయన. ఎందుకని అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు బట్టి. వ్యాదిశ వివిధమైనటువంటి ఆదేశాలను ఇచ్చేవాడు ఈయన. ఎవరికి ఇస్తాడు ఈ ఆదేశాలు? మనకి కాదు, మానవులకి కాదు ఆయన ఇచ్చేది, ఇంద్రాది దేవతలకు ఇచ్చాడు ఆయన ఆదేశాలు. ఎందుకు ఇస్తున్నాడు ఇంద్రాది దేవతలకి? వాళ్ళకి మనల్ని అందరినీ కంట్రోల్ చేసేటటువంటి పవర్స్ ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి, అలాంటి ఆ ఇంద్రాది దేవతలకి ఈయన వివిధమైనటువంటి ఆదేశాలు, ఆజ్ఞలు జారీ చేస్తాడు. దిశ అంటే ఇచ్చేవాడు అనమాట. అందరికీ మనకి మన యొక్క కర్మఫలాలకి వేదరూపుడై మనకి సమస్తమైనటువంటి జీవులకి ఇస్తూ ఉంటాడు ఆయన. అనాదిర్భూర్భువో లక్ష్మీ సుభీరో రుచిరాంగద జననో జనజన్మాదిర్భీమో భీమ పరాక్రమ. అనాదిర్ భూర్భువో, అసలు మామూలుగా అనాది అంటే ఏమిటి? ఆది లేని, అంటే మొదలే లేనివాడు అని అర్థం. అనాది అన్నిటికీ మూలకారకుడు కాబట్టి ఆయనకి మొదలంటూ లేదు. భూర్భువ, భూహ్ అంటే భూమి, ఆ భూమికి భువహ అనే దానికి అర్థం ఆధారం అన్నమాట. ఈ భూమికి ఆధారమైనటువంటి వాడిని భూర్భువ అన్నాడు. కానీ ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళితే తర్వాత పదం భూర్భువో లక్ష్మి. ఇక్కడ లక్ష్మి అంటే ఏమిటి? శోభ, లోకాలన్నిటికీ శోభను కూర్చేది. కాబట్టి ఆ లక్ష్మి కలిగినటువంటి వాడు, అంటే ఈయనే లోకాలన్నిటికీ శోభను చేకూరుస్తాడు. అంటే భూమికి ఆధారమై ఉండటమే కాకుండా శోభను కూడా కలిగిస్తున్నాడు. ఈ భూమికి ఒక ఆధారమే కాదు, ఈ భూమికి కావలసినటువంటి శోభను కూడా ఆయనే ప్రసాదిస్తున్నాడు. ఇంకొకటి, ఈ మనం వ్యాహృతుల్లో చెప్పుకునేటప్పుడు భువః స్వహ అంటానే 3 వ్యాహృతులు. ఈ మూడిట్లో ఈ 2 లోకాల కింద కూడా మనం చూసుకున్నాం, భూలోకం, భువర్లోకం అని. వీటిల్లో కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ భూలోకం, దీంట్లో మొత్తానికి ఈ లక్ష్మి అంటే ఇక్కడ ఆత్మవిద్య. ధనం అనే కాదు, ఆత్మవిద్య. ఈ అందరికీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఈయన భూర్భువ. అసలు ఈ శ్రీస్తుతిలో ఒక వాక్యం చెప్పారు, ఆత్మవిద్యాచ దేవి త్వం. త్వం అంటే నీవు ఆత్మవిద్యవి
అని ఓ దేవి అని చెప్తున్నాడు. సువీర అంటే మంచి వీరుడు, ఆయన కంటే గొప్ప వీరుడు ఇంకెక్కడుంటాడు? దివ్యమైనటువంటి అవతారాలు రూపాలు దాల్చిన వాడివి నీవు, కాబట్టి నీవు సువీరుడివి. రుచిరాంగద, రుచిరమైనటువంటి అంటే అందమైనటువంటి, చాలా శోభించేటువంటి, మనోహరమైనటువంటి భుజకీర్తులు కలిగిన వాడు. అంగద అంటే భుజకీర్తులు. జనన, జనింపజేసేవాడు, ఈ సృష్టిని చేసేవాడు ఆయనే కాబట్టి ఆయనని జనన అనుకుంటున్నాడు. జన జన్మాది అంటే ఈ సర్వ జీవుల యొక్క జన్మలకి మూల కారణమైనటువంటి వాడు. జన్మలకి వీళ్ళ జనుల యొక్క జన్మలకి ఆది, ఆయనే మూల కారణము. ఇక్కడ భీమ, భీమ అంటే భయాన్ని కల్పించేవాడు. ఎందుకు ఈయన భయాన్ని కల్పిస్తున్నాడు? ఎలాగా? ఎవరికి? మనకి కాదు, దురాత్ములైనటువంటి వాళ్ళకి, రాక్షసులైనటువంటి వాళ్ళకి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని మహాపర్వతాక ఆకారంలో ఆయన విరాట్ రూపం చూస్తే వీళ్ళందరికీ మహాభయం కలుగుతుంది. అందుకని ఆయన భీమ అన్నాడు. భీమ పరాక్రమ, ఇంకా భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. వివిధ అవతారాల్లో ఆయన రాక్షసుల్ని ఎలా సంహరించాడో మనకు తెలుసు కదా. అందువలన ఆయన భీమ పరాక్రముడు అనే పేరుతోటి సార్థక నామధేయుడు అయ్యాడు. ఆయన ఆధార నిలయో ధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణ. ఇక్కడ ఆధార నిలయో, ఆధార నిలయ అంటే ఆధారమైనటువంటి వాటికి ఆశ్రయమైన వాడు, ఆధారానికి ఆలయం అన్నమాట, నిలయుడు అనమాట ఆయన. ఏమిటి ఆధారం? ఈ మనకి ఈ ప్రాణులకి, మిగిలిన వాటికి ఆధారమైనటువంటి వీటన్నిటికీ ఆధారం ఏమిటి? పంచభూతాలు కదా. ఈ పంచభూతాలే వీటన్నిటికీ ఆధారం. మన యొక్క శరీరానికి కూడా ఈ పంచభూతాలతో నిర్మింపబడి ఉన్నది కాబట్టి దీనికి ఆధారం పంచభూతాలే. ఈ పంచభూతాలకే నిలవై ఉన్నవాడు, నిలయమై ఉన్నవాడు ఆధార నిలయుడు. ఆయనకి ఆశ్రయమయ్యాడు అనమాట వీటన్నిటికీ. అధాత, ధాత అంటే ధరించేవాడు అని, ఆధారం అని, ఆధారం లేనివాడు. అధాత నా ప్లస్ ధాత. తనకు అంటే ఆధారం లేనివాడు అంటే ఏమిటి? తనకు తానే ఆధారమై ఉన్నవాడు అనమాట. ఇంకొకటి ఉన్నది, ధయతి అనేటువంటి ఒక ధాతువు ఉన్నది, అదొక క్రియ. ధయతి అంటే త్రాగటం, త్రాగటం అనమాట. ఈ ప్రళయకాలంలో సమస్తమైనటువంటి జీవరాశిని ఈ జల రూపంలో తాగేసేవాడు అధాత. అలా అయ్యాడు అని అలా అని పిలువబడ్డాడు. పుష్పహాస, పుష్పహాస అంటే పుష్పం లాంటి నవ్వు కలిగిన వాడు, వికసించిన పుష్పం. ఇక్కడ వికసించేటప్పుడు, పుష్పం వికసించేటప్పుడు మొదట్లో ఏమవుతుంది? పుట్టూనే అది ఒక మొగ్గలాగా వస్తున్నది కదా. ఆ మొగ్గ అలా 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 పుట్టి 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 పెద్దదవుతూ అవుతూ వికసిస్తున్నది. ఆ మొగ్గ ఆ ఒక్కొక్క రేకు బయటికి ఇలా ఇలా అనుకుంటూ పైకి వస్తున్నది. అది ఎలా అలా వస్తుందో మనం ఈ పరమాత్మ కూడా, అంటే మొదట్లో ఈ మొగ్గ ఉన్నదా? కానీ లేదు కదా. లేని దాంట్లో మొగ్గ ఇలా పైకి వచ్చి అలా 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 వచ్చి వికసిస్తున్నది. ఆ వికసించడమే నవ్వు అనమాట. పుష్పం అలా నవ్వుతున్నది. అది ఈ పరమాత్మ కూడా ఈ అవ్యక్త పరిస్థితి, ఏమి కనబడ్డు మనకి ఎక్కడున్నా లేడు, ఎక్కడా కనబడట్లా, కానీ దాంట్లోంచే ఉద్భవిస్తాడు ఆయన. ఈ అవ్యక్త స్థితి నుంచి ఈ ప్రపంచమైనటువంటి ఈ రూపంలోకి ఆయన ఆవిర్భవిస్తాడు, వికాసం పొందుతాడు. ఎలాగా ఈ పుష్పం ఎలాగా వస్తుందో, ఎలా వికసిస్తుందో, వికసించేటప్పుడు దాని యొక్క వికాసం ఎలా నవ్వుగా కనిపిస్తుందో అంతటి ఆనంద రూపంగా ఈ పరమాత్ముడు ఉంటాడు. అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితిలోకి వస్తాడు అన్నమాట. ప్రజాగరహ, ప్రజాగరహ, ఇది ప్రజాగరహ కాదు, ప్రజ వేరు గరహ వేరు కాదు. ప్రజాగరహ అంటే ప్ర అనేది ప్రత్యయం, నేను చెప్పాను. జాగరహ అంటే ఎప్పుడు మేల్కొని ఉంటాడు, ఎల్లప్పుడూ ఆయన మేల్కొని ఉంటాడు. జ్ఞానం మెలకువని సూచిస్తుంది, అలాగే అజ్ఞానం నిద్రను సూచిస్తుంది. భగవంతుడు నిత్యం జాగరూకతతోనే ఉంటాడు, జ్ఞానస్వరూపుడు కాబట్టి అట్లా ఉంటాడు. ఆయన ఎప్పుడు సదా మేల్కొనే ఉంటాడని చెప్తారు. అందుకని అలా సదా మేల్కొని ఉన్న వాళ్ళలో గొప్పవాడు ప్రజాగరహ. ఊర్ధ్వగ, సర్వోన్నతమైన ఊర్ధ్వ, ఉన్నత
స్థానంలో ఉండేవాడు. సత్పథాచార, సత్పథం, సన్మార్గం, ఆ సన్మార్గంలో నడిచేవాడు. సన్మార్గంలో ఆయన నడవటం ఏంటి అంటే ఆయన అవతారాల్లో ఆయన సన్మార్గంలో నడిచినట్టు మనకు చూపిస్తాడు. శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శంగా మనం ఎందుకు తీసుకుంటున్నాం కాబట్టి ఆయన ఎంత గొప్పగా ఆయన యొక్క ధర్మవర్తన చేశాడో, ఎలా మనకి ప్రకటించాడో, ఎలా ఉండాలని మనకు చూపించాడో, ఇవన్నీ మనకి ఈ సత్పథాచార అని, అందువలన ఆయన సత్పథాచారుడు అయ్యాడు. ప్రాణదహ, ప్రాణదహ అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు, ప్రధానం మనకి చేసే, మనల్ని ప్రాణాలని నిలిపేవాడు, అంటే మొత్తం జగత్తుని కూడా జీవింపజేసేవాడు అని అర్థం. ప్రణవ, ప్రణవ అంటే ఓంకారం కదా, ఓంకార స్వరూపుడు ఆయన. ఇంకా పరమాత్మని సూచించడానికి ఆ ప్రణవ శబ్దం అది ఓంకారానికి శబ్దం అన్నమాట. అంటే పరమాత్మ వేరు, ఓంకారం వేరు కాదు. పరమాత్మను ఈ ఓంకారం రెండు ఒకటే, ఈ రెండిటికి అభేదం అని సూచించడానికే ఆయన తనకి తను ప్రణవ అయ్యాడు. పణహ, పణ అనే పదం మీరు ఒకటి రెండు సార్లు మీరు వేరే వేరే అర్థాల్లో వినుంటారేమో. చూడండి, వాళ్ళ యొక్క కర్మలను బట్టి వాళ్ళకి ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని ఈయన అనుగ్రహిస్తాడు. పణహ అంటే వ్యవహారం అని ఒక అర్థం. సర్వాణి రూపాన్ని విచిత్య ధీరో నామాని కృత్వ అభివదన్ యదాస్తే, అంటే విచారణాశీలుడైనటువంటి పరమపురుషుడు, అంటే ఆయన అన్ని విచారించి ఎవరికి ఏది కావాలో ఎవరికి రావాలో తెలుసుకున్నవాడు. దృశ్య ప్రపంచంలో, అంటే ఇప్పుడు మనకు కనబడేటటువంటి ప్రపంచం మొత్తంలో దీనికి సకల రూపాలని అందరినీ, వాళ్ళని వీళ్ళని అందరినీ విచారణ చేసి వాటికి నామాలని ఏర్పరిచి వాటితో ఈ లోకంలో వ్యవహరిస్తున్నాడు కదా. ఇక్కడ పణహ అనే దానికి అర్థం ఏంటి? ఇంకొక అర్థం సుంకం, అంటే ఫీజు అన్నమాట. పుణ్యకర్మలైనటువంటి ఈ సుంకంతో, అంటే ఆయనకి మనం సుంకం కట్టాలి ఆయన భగవంతుడికి. ఏమిటా సుంకం? మనం చేసేటటువంటి పుణ్యకర్మలు. ఈ మనం చేసేటటువంటి పుణ్యకర్మలని ఆయన సుంకంగా తీసుకుంటాడు, తీసుకుని మనకి తగిన ఫలాన్ని ఇస్తుంటాడు ఆయన. కాబట్టి పణహ, అందువల్ల ఆయన పణహ అయ్యాడు. ఒకసారి పణహ ప్రమాణం ప్రాణనయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యుజరాతిక. ఇక్కడ ప్రమాణం, ప్రమాణం అంటే ఏంటి? ప్రూఫ్ అన్నమాట. అంతే కదా, దీనికి ఏమిట్రా ప్రమాణం, నువ్వేదో చెప్తున్నావు, దీనికి ప్రమాణం ఏమిది అని మనం అడుగుతామే, ఆ ప్రమాణం అది ఇక్కడ అర్థం. చూడండి, ప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం అయి ఉన్నవాడు. ఇంకా ఆయనకి ఈయన ఉన్నాడు లేడు అని మనం ప్రమాణం చెప్పడానికి ఆయనకి ఆయనే ప్రమాణం. ఇంకోటి ఏంటి? పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడు కదా, కాబట్టి సర్వజ్ఞాన స్వరూపుడు కాబట్టి సమస్తం ఆయన నుంచే మనం తీసుకుంటున్నాం. మనకి ఏది కావాలన్నా, మనకి ఏది వస్తున్నా అదంతా కూడా ఆయన దగ్గర నుంచి వస్తున్నదే మనకి కదా, ఆయన నుంచే మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇందువలన ఆయనకి ఆయనే ప్రమాణం. ప్రజ్ఞానం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తులో చెప్తున్నది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యమే బ్రహ్మ అని. జ్ఞానస్వరూపం అత్యంత నిర్మలం పరమార్థత తమేవార్థ స్వరూపేణ భ్రాంతి దర్శనత స్థితం. ఇది విష్ణు పురాణంలోది. అంటే పరమాత్మ సత్యస్వరూపుడు, శుద్ధ చైతన్యవంతుడు, నిర్మలుడు. అందుకని అట్టివాడు అసలు అతన్ని మనం ఇలా ఎక్కడ ఏదో చూసుకుంటున్నాం అంటే మన భ్రాంతి వలన ప్రపంచంలో విధ విధాలుగా వ్యవహరింపబడుతున్నాడు. ప్రాణ నిలయ అంటే ప్రాణాలకి, మన అందరి యొక్క ప్రాణాలకి నిలయమైనటువంటి వాడు. ఈ ప్రాణాలు అంటే ఈ ఇంద్రియాలు ఈ జీవుడిలో లయమైపోతున్నాయి కదా. పారమార్థిక దృష్టిగా కనుక మనం చూస్తే జీవుడికి ఆత్మకి సంబంధం, అది భేదం లేనే లేదు.
జీవాత్మ పరమాత్మ కాదు. ఈ జీవాత్మ జీవం వేరు, ఆత్మ వేరు అని ఒకసారి చెప్పుకుంటుంటాం. కానీ ఈ రెండిటికి ఒక విధంగా పారమార్థిక అటువైపు కనుక ఆలోచిస్తే భేదం లేదు. అందువల్ల ఆత్మ ప్రాణాలకి నిలయం ఉంది. అందుకని ఈయన ఆత్మ, ఈ అన్ని ఆత్మలు ఆయనవే కాబట్టి ఈయన పరమాత్మ కాబట్టి ఈయన ప్రాణ నిలయుడు అయ్యాడు. ప్రాణభృత్ అన్నం రూపంలో ప్రాణాల్ని నిలిపేవాడు అంటే పోషించేవాడు. ప్రాణజీవన ప్రాణుల్ని జీవింపజేసేవాడు. ఒకసారి మనకు అనిపిస్తుంది ఇందాక అదే కదా చెప్పింది, అదే కదా వస్తున్నది అని. ఒకసారి పునరుక్తి ఉంటుంది. చెప్పిందే మళ్ళీ చెప్పడం ఎందుకు చెప్తారంటే మనకి ఇంకొంచెం మనసులోకి పోవడం గురించి మళ్ళీ రిపిటిషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది ప్రాణజీవన ప్రాణుల్ని జీవింపజేసేవాడు. అంటే ప్రాణ అపానాది ప్రాణవాయువు అపానాది వాయువులు ఉన్నాయి కదా, వీటితోటే మనల్ని ప్రాణుల్ని జీవింపచేస్తున్నాడు. అంటే ఇక్కడ ఇంకొక ఇది ఉన్నది. ఏమిటంటే ఈ కఠోపనిషత్తులో ఒక వాక్యం చెప్పారు. ఆ ఉపనిషత్తు వాక్యం ఏంటంటే నా ప్రాణేన నా అపానేన మత్యో జీవతి కశ్చన ఇతరైన తు జీవంతి యస్మిన్ నేత ఉపాశ్రిత. అంటే ఏమిటి? ఏ మానవుడు కూడా ప్రాణవాయువు మాత్రమే చేత మాత్రమే లేక అపానవాయువు చేత మాత్రమే జీవించటం లేదు. ఇది అవసరమే ఆయనకి, కానీ వాటి వల్లనే ఈయన జీవించడం లేదు. ఇవన్నీ తనకి తాను గొప్పగా అనుకోకర్లేదు. ఎందువల్లంటే ఏ తత్వంలో ఈ రెండు ఆశ్రయాన్ని పొంది ఉన్నాయో అలాంటి పరమాత్మ తత్వం చేత మాత్రమే ఈ జీవుడు బ్రతికి ఉన్నాడు, జీవించి ఉన్నాడు. ఆయన యొక్క తత్వం వల్లనే మనం జీవించి ఉన్నాం. ఈ రెండిటి వలన కాదు, ఆయన తత్వంలోనే ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి ఆయన తత్వం ద్వారా మనకి వచ్చి మనలో ఉన్నాయన్నమాట. అది దీనివల్ల మనం బతికి ఉన్నాము, మనం జీవించి ఉన్నాము అని అనుకోకూడదు. కానీ దాని మనం ప్రాణవాయువు అని అంటే మన ప్రాణం దీని మీద ఆధారపడి ఉన్నది కానీ అసలైంది ఈ ప్రాణం, ఈ వాయువు కూడా ఆ తత్వం పరమేశ్వరునటువంటి ఆయన తత్వంలోనే ఉన్నది. తత్వం ఇక్కడ మళ్ళీ తత్ అనే శబ్దం అంటే అర్థం ఏంటంటే బ్రహ్మం అని, బ్రహ్మ పదార్థం అని అర్థం. కాబట్టి ఆ తత్ అనే శబ్దంతో తనకు తానే నేనే బ్రహ్మని, బ్రహ్మ అంటే నేనే అయి ఉన్నవాడు ఆయన. అమృతం, సత్యం, పరమార్థం ఈ శబ్దాలన్నీ ఆ బ్రహ్మ శబ్దానికి పర్యాయ పదాలు. తత్వవిత్, తత్వం అంటే చెప్పుకున్నాం అంటే తత్వాన్ని, విత్ అంటే తెలుసుకున్నవాడు, తెలిసినవాడు. ఆయన తెలుసుకున్నది కాదు, ఆయనకి తెలిసినది, తనే తత్వం. కాబట్టి ఏకాత్మ అన్నింటిలోనే ఉండేటటువంటి ఒకే ఆత్మస్వరూపుడు ఆయన. ఏకాత్మ మనం ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది ఏకశృంగి అని, బహుశృంగి, ఇట్లా ఏక అనే పదాను అన్నికి ఆయన ఒక్కడే, ఆయనే అన్నింటిలోనూ ఉండేటటువంటి ఏక ఆత్మస్వరూపుడు ఆయనే పరమాత్మ, ఆయనే ఏకాత్మ. ఆత్మావా ఇదం ఏక ఏవాగ్ర ఆసీత్. తైత్రీయోపనిషత్తుల్లో చెప్తున్నది ఏంటంటే ఈ కనిపించే ఈ జగత్తు అంతా కూడా ఆదిలో ఒకే ఆత్మతత్వంగా ఉన్నది అని తైత్రీయోపనిషత్తు యొక్క వాక్యం. ఆత్మావా ఇదం ఏక ఏవాగ్ర ఆసీత్. ఇంకొకటి స్మృతి అంటే ఇది వేదవాక్యం, వేదంలోంచి వచ్చినటువంటి అన్నమాట. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావస్థ తస్మాత్ ఆత్మేతి గీయతే. ఇదేమిటి? యత్ చ ఆప్నోతి అంటే ఏదైతే అంతటా కలదో ఉన్నదో, ఏది అన్నిటినీ గ్రహిస్తుందో, ఏది అన్ని విషయాలని అనుభవిస్తుందో, అది ఏది ఎల్లకాలం నిలిచి ఉంటుందో అదే ఆత్మ. చూసావా? ఏదైతే అంతటా కలదో, ఏదైతే అన్నింటినీ గ్రహిస్తుందో, ఏదైతే అన్ని విషయాలని అనుభవిస్తుందో, ఏది ఎల్లకాలం నిలిచి ఉంటుందో అదే ఆత్మ. అది స్మృతి వాక్యం. అది ఆత్మావా ఇదం ఏక ఏవాగ్ర ఆసీత్ అనేది తైత్రీయోపనిషత్ వాక్యం. వీటి వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఏకాత్మ అనే ఒక పదం ఆయనకి సార్థకమైంది అని. జన్మ మృత్యు జరాతిగ అంటే జన్మ మృత్యు జరాతిగ అంటే జన్మలో ఉన్నటువంటి మృత్యువు, జర ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? షడ్భావాలు. ఈ షడ్భావాలు ఏమిటి? మనకి షడ్భావ వికారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమిటివి? పరమాత్మలో ఆత్మ ఉత్పత్తి అంటే సృష్టి,
ఉనికి అంటే స్థితి, వృద్ధి అంటే ఇంకా పెరగడం, మార్పు మన యొక్క జీవితంలో జరిగేటటువంటి మార్పు, నాశనం అంటే జర అంటే తగ్గిపోవడం, బాగా పూర్తిగా అయిపోవడం, మృతి చివరిది. ఈ ఈ 6 రకాలైనటువంటి వికారాలు లేనివాడు ఎవరు? జన్మ మృత్యు జర అతిగా అది లేడు. ఇవన్నీ ఆయనకి వర్తించవు. వీటన్నిటినీ అతిక్రమించి ఉండేవాడు ఆయన. నజాయతే మ్రియతే వా అపశ్చిత్ విపశ్చిత్ అంటే ఈ ఆత్మ శుద్ధ చైతన్యం, దీనికి పుట్టుక కానీ చావు కానీ లేదు అని కఠోపనిషత్ చెప్తున్నది. భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. ఇక్కడ భూర్భువః అనేతో ఆపకూడదు. భూర్భువః స్వస్తరు అనేది మొత్తం పదం. అంటే ఏమిటిది? మనకి 3 లోకాలు కనిపిస్తున్నాయి కదా, భూహు భువః స్వహ. భూమి, భువర్లోకం, స్వర్గలోకం. ఈ 3 ఇవి లోకాల కింద చూడకుండా వీటిని మనం గాయత్రి మంత్రం ప్రకారం చూసుకుంటే ఓం భూర్భువ స్వహ అనేది అవి ఈ 3 ఏమిటి? వ్యాహృతులు. ఈ వ్యాహృతుల రూపంలో ఉన్నవాడు పరమాత్మ. భూహు భువః స్వహ అనే ఈ 3 వ్యాహృతులు కూడా వేదాల నుంచి వచ్చినవే, వేదాల యొక్క సారాంశం ఇవి. వీటితో ఇప్పుడు యజ్ఞం చేస్తుంటారు చాలా మంది. అంటే ఆ యజ్ఞాలు చేసేవాళ్ళు, ఆ యజ్ఞాలు చేసేవాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు ఈ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఏమంటూ? ఓం భువః, ఓం భూః, ఓం భువః, ఓం స్వహ అని ఆహుతి చేస్తున్నప్పుడు వీళ్ళు ఇవి ముల్లోకాల్ని దాటి కూడా వెళ్ళిపోతారు. అంటే ఏ జన్మ జరామరణ చక్రం ఉందే, జన్మ చక్రం, జనన మరణ చక్రం, ఇలాంటి సంసార చక్రం నుంచి విడిపోయి దాటిపోయి ఈ వీటి వలన ఈ వ్యాహృతుల్ని దాటి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే విడిపడిపోయినప్పుడు ఏమవుతుంది? తప్పనిసరిగా ఆ పరమాత్ముడి దగ్గరికే మనం చేరుతాం. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చే పని ఉండదు. అందువలన పరమాత్ముడిని ఈ 3 పేర్లతోటి పిలుస్తారు. ఇంకా ఒకటి ఉన్నది చూసాం, భూర్భువః స్వహ దగ్గర తరుహు అని ఉంది. తరుహు, తరుహు అంటే వృక్షం. ఈయన సంసార వృక్ష రూపమైనటువంటి ఈ లోకత్రయం, ఈ 3 లోకాల్లో కూడా ఇప్పుడు మానవులకు ఒక్కడికే ఎన్ని కర్మలు, ఈ బంధాలు ఇవన్నీ ఉన్నాయనుకోకండి. భూలోకంలో మనకంటే కొన్ని అతీంద్రియ శక్తులలో ఉన్నవాళ్ళు భువర్లోకంలో ఉన్నారు. స్వర్గలోకంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళ పుణ్యాలు అనుభవిస్తున్నారు. అంటే వాళ్ళు కూడా కొన్ని కర్మలు పూర్తి చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి కూడా ఈ సంసార చక్రం అనేది అక్కడ కూడా ఉన్నది, స్వర్గలోకంలో కూడా. కాబట్టి ఈ లోకత్రయంలో ఉన్నటువంటి ఈ కర్మబంధం, ఈ సంసార వృక్ష రూపం ఉందే, వీటన్నిటిని ఇదంతా కూడా ఈయన ఈ వృక్ష రూపంలో ఉండి ఆవిర్భవించి ఉన్నాడు. కాబట్టి ఈ భువః స్వహ అంటే పరమాత్మ కంటే ఇంకోడెవడు కాదు. మనం ఇవన్నీ పూర్తి చేసుకుంటే అంటే అక్కడ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాడు అంటున్నారే, అంటే స్వర్గలోకం నుంచి కూడా మనం కిందకు వచ్చేస్తున్నాం. మన యొక్క పుణ్యఫలం, మన డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత